మంచిది. దేవుని మహాకృపతో ఈ 20వ ఉపవాస కూడికలోనికి దేవుడి మనలను నడిపించారు. ఈ 40 దినాల ఉపవాస కూడికలో ఒక 20 ఉపవాస కూడికలు అయిపోయాయి. మరి దేవుడు మన హృదయాలని ఈ ఉపవాస కోరికల ద్వారా మెత్తన చేయాలి. మన ప్రార్థనలు, మన కన్నీరు, మన కుటుంబాలు, మన సంఘం పండేటట్లుగా దేవుడు చేయాలి. నీ విశ్వాస సంబంధమైనటువంటి నీ పోరాటము గొప్ప విజయాలని అవి చేకూర్చాలి. ఇంకొక 20 రోజులు మనకి ఉపవాస కోరికలు ఉంచబడతాయి. మనం ఎంతో ఆశతో దేవుని దగ్గరికి వస్తున్నాం. ఆశపడు ప్రాణాన్ని దేవుడే తృప్తిపరుస్తాడు. నువ్వు దేని కొరకు దేవుని దగ్గరికి వస్తున్నావో ఖచ్చితంగా నీ ఆశ దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ ఆశను దేవుడు ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. మనము కొరింథీ పత్రిక మీద మనం ధ్యానం చేస్తూ ఈరోజు మనము మొదటి కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా ప్రవచన వరములను అపేక్షించండి. ఎందుకు అనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాని ఆత్మ వలన మర్మములను పలుకుచూ ఉన్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుడు కానీ ప్రవశించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుకొనుచున్నారు కానీ మీరు ప్రవశింపవలెనని మరి విశేషముగా కోరుకొనుచున్నాను. సంఘము క్షేమ అభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువారు అర్థము చెబితే కానీ చాలు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది మనకు కనిపించేది భాషలతో మాట్లాడేవాడు. ఈ భాషలతో మాట్లాడేటువంటి వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే వారు దేవునితోనే మాట్లాడుతున్నారు, మంచిదే అని చెబుతున్నారు. కానీ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఆ భాష యొక్క అర్థము తెలిస్తే మంచిది అని చెబుతున్నారు. అయితే దీనికంటే కూడా శ్రేష్టమైనది ఏది అంటే సంఘానికి అభివృద్ధిని కలిగించేది ప్రవచనము. కనుక దీనికంటే ఎక్కువగా దేనిని సంపాదించుకోవటానికి ప్రయాసపడమంటున్నారు? ప్రవశించటానికి. అంటే అటు దేవునితో మాట్లాడుతున్నాం, తిరిగి సంఘము యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మనం మాట్లాడుతున్నాం. జరిగేవి జరగబోయే విషయాలని సంఘానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది సులువుగా వచ్చేది ఏది అంటే భాష. కనుక ఇది ఎవరికి తెలియదు కాబట్టి మన నోటికి ఏది వచ్చితే అది మాట్లాడేస్తే సరిపోతుంది. అంటే మనం అందరినీ అనకూడదు. ఇది చాలామంది ఈ విధానంలో ఏమైపోతున్నారు అంటే
నేను చాలా ప్రార్థనా పరుణ్ణి అన్నట్లుగా వారు జనులను మోసం చేస్తున్నారు. అలాగనే వారు మోసపోతున్నారు. వారు వెంట వెళుతున్న వారు కూడా చాలామందిని మోసం చేస్తున్నారు. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. ఇక్కడ మనము అనేకమైన వరాల కొరకు సంఘం ఏం చేయాలంటున్నాడంటే అపేక్షించండి. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన అపేక్ష ఏంటి అంటే, మనం డబ్బులో, ఉద్యోగంలో, ఈ లోకములో అనేకమైన సంపదలో వీటిని అపేక్షిస్తూ వీటిని మనం దేవుని దగ్గర పెడుతున్నాం. కానీ సంఘానికి దేవుడు చెప్పే గొప్ప మాట ఏమిటి అంటే, సంఘము ఏం చేయాలి అంటే, దేవుడు అనేకమైనటువంటి వరములను సంఘానికి ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. వీటిని సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ అపేక్ష కలిగి, ఆసక్తి కలిగి ఇక్కడ ప్రార్థించాలి. ఈ ఉపవాస కూడిక ద్వారా దేవుడు అనేకమైనటువంటి గొప్ప వరములను మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆ విధముగా దేవుడు మనలను ఆశతో, ఆసక్తితో మనం దేవుని పిల్లలుగా మనం ఇక్కడ ప్రార్థించాలి. సరే, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠంలో ప్రవచన వరం విషయమై సంఘానికి బోధించబడినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ కొరింథీ సంఘానికి దేని విషయంలో బోధిస్తున్నారంటే ప్రవచన వరం. ఎందుకని? రకరకాలైనటువంటి వరాలు ఉన్నప్పటికీ కూడా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసేది ఏది అంటే ప్రవచన వరమే. అందుకే అనేకులు దీనిని సంపాదించుకోండి. దీని మీద ఆసక్తి కలిగి ఎక్కువగా మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పి దేవుని వాక్యము మనకు చక్కగా బోధిస్తూ ఉంది. మా యొక్క కుటుంబంలో కూడా దరిదాపు మా తల్లిగారు, మా నాన్నగారు ఒక్కరు తప్ప అందరూ రక్షణ పొందినటువంటి వారమే. అయితే నాన్న చర్చికి వచ్చేవారు, వాద్యాలు వాయిస్తూ ఉండేవారు. కానీ ఆయనకున్నటువంటి ఆ త్రాగుడు అనేటువంటి బలహీనతను బట్టి ఆయన దేవుణ్ణి అంతగా దేవుణ్ణి బిడ్డగా మారలేకపోయారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మా యొక్క కుటుంబం దేవుని కలిగినటువంటి కుటుంబంగా మా యొక్క కుటుంబం ఉంచబడింది. వారిలో మా యొక్క చిన్న అక్క ప్రవచన వరము కలిగి చాలా జరగబోయే విషయాలన్నీ చెబుతూ ఉండేటువంటిది. అప్పుడు దైవజనులు ఏమన్నారంటే, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ కుటుంబానికి అనేకమైన గొప్ప గొప్ప కార్లు, గొప్ప గొప్ప వాళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు అని చెప్పారు. ఆమె యవనస్తురాలుగా మరి దేవునిలో వివాహము కాకమునిపే రక్షణ పొంది మరి ప్రవచన వరము కలిగినటువంటి విషయం. అలాగనే మా అక్క చెప్పినటువంటి ఆ ప్రవచన వరాన్ని బట్టి మరి వారు దేవాలయమును కట్టడం జరిగింది. ఏ మోడల్లో కట్టాలో, ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలో చెప్పడం జరిగింది. అలాగనే ఆ ప్రవచన వరం ఉన్నప్పుడు వారి కుమారుడు బీడీ చదువుతున్నటువంటి ఆ కాలంలో ఆయనకి జ్వరం వస్తుంది, ఆయన రాబోతున్నాడు అని చెప్పగానే ఆయన నిజంగానే జ్వరం వచ్చేవారు. అనేక విషయాలని అక్కడ సంఘంలో చెబుతున్నప్పుడు ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని కోరుకోవటం జరిగింది. అయితే ఆమె ఆ ఆత్మను దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని కాపాడుకోలేక లోకములో పడిపోయింది. చాలా విలువైనటువంటి దేవుని కృపను ఆమె పోగొట్టుకుంది. చాలాసార్లు నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. కానీ ఆ యోగ్యత లేనటువంటి మాకు దేవుడు మళ్ళా తరువాత ఇంతగా అనేకుల కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబంలో మక్క పోగొట్టుకుంది, తిరిగి ఆ కుటుంబంలోనే మేము ఈ కృపను సంపాదించుకున్నటువంటి యోగ్యత దేవుడు మాకు అనుగ్రహించడం జరిగింది అని చెప్పి మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. తరువాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు ఎందుకు ఈ ప్రవచన వరం గురించి బోధించారు లేక అపేక్షించమని చెబుతున్నారు అంటే దాని వలన కలిగే కొన్ని లాభాల గురించి నేను మీకు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మొదటి మనం చూసినట్లయితే ప్రవశించు వరము మనుషుని ఇచ్చను బట్టి అది కలిగినది కాదు.
పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 చదువమ్మా. అదే చదువు. చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని. అది ఇక్కడ ఊహను బట్టి చెప్పేది కాదు. ఇది ప్రవచనం అంటే ఊహను బట్టి నువ్వు గెస్ చేసేదాన్ని బట్టి జరిగేది కాదు. ఇది ప్రవచనము అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చేటువంటిది. ప్రవచనం అనేది దేవుడిచ్చేది. అందుకే వారు యెహోవా వాక్కు అని చెప్పేవారు. ఇది దేవుని మాట, దేవుడు తెలియజేసే మాట అని వాళ్ళు ముందుగా దానిని పలుకుతూ వచ్చేటువంటి వారు. చదువమ్మా. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఎలా పలికారంట? దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. అన్నిటికీ మూలము ధనమే అన్నట్టు విశ్వాసి యొక్క జీవితంలో అన్నిటికీ మూలము పరిశుద్ధ జీవితం. ఈ పరిశుద్ధ జీవితమే నిన్ను అనేకమైనటువంటి కృపావరములను సంపాదించుకుని నిన్ను ఈ లోకములో ధన్యుడిగా చేస్తుంది. అందుకు ప్రతి ఒక్కరము కూడా ఆ వరములు మనం సంపాదించుకోవాలి అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేటువంటి దానిలో మనము ఏదైతే మన యొక్క జీవితాలలో అపరిశుద్ధత అనేటువంటిది నేను పరిశుద్ధులుగా ఉండనికుండా చేస్తుందో దానిని మనం ఏం చేయాలంటే తీసివేసుకుని మన పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటానికి, సంఘక్షేమం కొరకు నిన్ను వాడుకోవటానికి, అలాగనే గ్రామక్షేమం కొరకు వాడుకోవటానికి, దేశ క్షేమం కొరకు వాడుకోవటానికి దేవుడు కొన్ని వరములతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అందుకే ఆ సంఘములో దేవుడు ఏ వరం ఇచ్చాడు అనేది మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వారికి ప్రవశించేటువంటి వరమును దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎందుకు ఈ వరము అంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలకి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎప్పుడు ఎలాంటి బాధలు వస్తాయో వారికి తెలియదు కాబట్టి ఏం చేయాలి? తెలిసిన వారు ఒకరుండి ఆ తెలిసిన దేవుని యొక్క ప్రతినిధులుగా సంఘమునకును దేవునికి మధ్యవర్తులుగా ఉండి జరగబోయే వారికి ఏం చేయాలి? ముందుగా తెలియచేయాలి. తెలియజేస్తే వారు ఏం చేస్తారు? సరి చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు. అందుకే సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి వారిలో ఆ వరాలులో ఒకటి ఏది అంటే ప్రవచన వరము. దీనిని సంపాదించుకోవాలి. సంఘం క్షేమంగా ఉండటానికి మనం ఏం చేయాలన్నమాట? ఆ వరమును నేను సంపాదించుకోవాలి, ఆ వరమును నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆశతో మనం దేవుని దగ్గర ప్రార్థించాలి. ఆ ఆశ ఉండటం మంచిదే, కానీ ఆ ఆశకు తగినట్లుగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పరిశుద్ధముగా దాన్ని నిలుపుకోవాలి. అది ప్రాముఖ్యము. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే ప్రవశించు వరము గలవాడు దేవునితో కాదు, అతడు మనుషులతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది మనకు 3వ వచనంలో 14వ అధ్యాయం 3వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ వరము ద్వారా దేవుడు ఏదైతే వారి నోట పెడుతున్నారో ఆ మాటనంట ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఈ మాట వారిని ఏం చేస్తుంది? ఆదరిస్తుందంట, హెచ్చరికగా ఉంటుందంట, ఆదరణ కలిగిస్తుందట, వారికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో, నా జీవితంలో కూడా ఈ వరముకైనటువంటి వాడు ఎలాగూ ఉంటాడు అంటే అతడు దేవునితోనే కాదు, అతడు మనుషులతో కూడా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాట మనల్ని ఎలా బ్రతికిస్తుందో,
దేవుని మాట ఏ విధంగా మన బాధలను నెమ్మదనిస్తుందో, దేవుని మాట ఏ విధంగా మనల్ని సరైన మార్గంలో మనం నడిపిస్తుందో, అట్లాగే ఈ ప్రవశించేటువంటి వ్యక్తి కూడా దేవుని యొక్క మాటను మన దగ్గర పెట్టి మనతో మాట్లాడుతుంటే అది మనకు ఖచ్చితంగా మనకు మేలునే చేస్తుంది, అది మనకు మంచినే చేస్తుంది. ఒకవేళ ఆ మాట నీకు మంచి చేయలేదు, ఆ మాట నెరవేరలేదు అంటే అది దేవుని నుండి వచ్చిన మాట కాదు. దేవుని మాట నెరవేర్చేదే తప్ప దేవుని మాట ఒట్టిగా ఒక మనిషిని భ్రమ పెట్టేది మాత్రం కానే కాదు. ఒకవేళ అలాగూ చెప్పినప్పుడు అది నెరవేరలేదు అంటే అది దేవుని నోట నుంచి వచ్చిన ప్రవచన మాట మాత్రము కాదు అనేది మనం గ్రహించాలి. అది నెరవేరితే అది దేవుని మాట, అది నెరవేరలేదు అంటే అది దేవుని మాట మాత్రము కాదు అనే విషయాన్ని మనము కూడా తెలుసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో చాలామంది ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, యెషయా, యిర్మీయా, మీకా ప్రవచనాలు చాలా అనేకమైన విషయాలను ఏం చేశారన్నమాట, దేవుని మనుషులతో వారు చెప్పడం జరిగింది. ఆ ప్రవచనాలన్నీ ఏమవుతూ వస్తున్నాయి అన్నమాట, నెరవేరుస్తున్నాయి. అందుకే వారు ఆ ప్రవక్తలకు భయపడ్డారు, సేవకులకు భయపడ్డారు. ఈరోజు నీవు నేను కూడా ఆ గొప్ప కృపను మనం సంపాదించుకోవటానికి సంఘములో మనం కన్నీటితో ప్రార్థనలు, ఈ ఉపవాస కొడుకులు అంత గొప్ప కృపతో నింపాలి. అంత గొప్ప దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకోవాలి. ఒకవేళ మన మాట ఎవరు వినకపోవచ్చు, నువ్వు చదువు సంధ్య లేదు, నువ్వు చెప్తే నేను వినేది ఏంటి, నేను బాగా చదువుకున్నాను, నేను లోకములో చాలా తెలివిగా ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ నీ మాట దేవుడు వింటున్నాడు. ఆ మాట మనుషులు వింటే అది వారికి మేలుగా ఉంటుంది. నిన్ను ఆ స్థాయిలో తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్థాయి నీకు కావాలి అంటే తగినటువంటి అర్హత కలిగిన బిడ్డగా ఇక్కడ మన ప్రార్థనలు మనం చేయాలి. కేవలం మన కుటుంబం కొరకే కాదు, ఇక్కడ మన ఉపవాస కొడుకులు నీకు స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాల కొరకే కాదు, నీవు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఒక అర్హత కలిగిన ఒక స్తంభములాగా సంఘ క్షేమము కొరకు పాటుపడేటువంటి ఒక నమ్మకమైన బిడ్డగా మనం ఉండాలి. అది ఉండటానికి దేవుడు కొన్ని కృపావరములను దేవుడు మనకు ఇస్తున్నాడు. వాటిలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రవచన వరము. దీనిని డబ్బులతోనో మరొక దానితో సంపాదించుకునేది కాదు. ఎందుకంటే గారడి సీమోను అడుగుతాడు, డబ్బులు ఇచ్చి ఆ వరము నాకు ఇవ్వండి. ఇది సంపాదించుకునేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది దేవుడు నీ నీతిని, భక్తిని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఇది ఇవ్వాలి. దీని కొరకు మనం ఎంత కడుపు కట్టుకుని ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఈ కృపను దేవుడిస్తాడు. దాని కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడిని నిలబెట్టుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రవశించు వరం వలన సంఘానికి క్షేమ అభివృద్ధి కలుగుతుంది. ప్రవశించే వరము ఉన్నటువంటి వారు సంఘములో ఉంటే సంఘానికి కీడు రాదు, సంఘానికి నష్టము రాదు, సంఘానికి మేలు కలుగుతుంది. ఆ మేలును సంపాదించుకోవటానికి నీ వరమును బట్టి ఎంతోమంది దేవుని మందిరానికి రావటం జరుగుతుంది. అనేక మంది దేవుని యొద్దకు రావటం జరుగుతుంది. అలాగూ దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని యొక్క పనిలో ఒక జత పనివారుగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కనుక నీవు నేను దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు వాడబడేవారుగా మనం ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. ఆ పిలుపు యోగ్యమనేది, ఈ స్థలము యోగ్యమనేది, ఇక్కడ నీకు ఇచ్చే ఆ విలువ చాలా యోగ్యమైనది. దీనిని తుచ్చమైన లోక సంబంధమైన ఆశలకు లోనై మనం దాన్ని పాడు చేసుకోవద్దు. ఆ తుచ్చమైనటువంటి వాటి వైపు చూస్తే విలువైన దేవుని సన్నిధిని, ఆయన పాదాలని, ఆయన ఇచ్చే గౌరవాన్ని మనం పోగొట్టుకుంటాం.
మన జీవితాల్లో తుచ్చమైన దాని కొరకు కాదు దేవుడు మన ఇక్కడ పిలుచుకున్నది, విలువైనటువంటి జీవితము కలిగి విలువైన పరలోక రాజ్యాన్ని ఇక్కడ మనం కట్టడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడ మనం స్థాపించాలి. దానికి సంబంధించినటువంటి పరికరాలు మనమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే, ప్రవశించు వరం వల్ల సంఘానికి హెచ్చరికలు కూడా వస్తాయి. వాక్యములో మనము 14వ అధ్యాయంలో 31 వచనం చదువుదాం. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకరేం చేయాలి? ప్రవశింపవచ్చును. ఇక్కడ మనం ప్రవచనము అనేటువంటిది మనుషుని జ్ఞానమును బట్టి, మనిషి యొక్క ఇచ్చను బట్టి, మనుషుడు కొన్ని విషయాలను గెస్ చేసే వాటిని బట్టి కొంతమంది ప్రవచనాలు చెబుతూ ఉంటారు. మనం చూస్తున్నాం, ప్రవచనాలు చెప్పేవారిని చాలామందిని చూస్తున్నాం. క్రిస్టియానిటీలోనే కాదు, బయట కూడా ప్రవచనాలు చెప్పేటువంటి వారిని చాలామందిని మనం చూస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి అని వారు ఈ పరిస్థితులను చదివిన వారు అనుభవజ్ఞులు. వాళ్ళని ఏమనొచ్చు అంటే అన్ని పరిస్థితులను వారు తెలుసుకున్నటువంటి వారు. అందుకే వారు పరిస్థితులు బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ బైబిలు అలాంటిది కాదు. దేవుడిచ్చే వరము అలాంటిది కాదు. నువ్వేమీ చదవవసరం లేదు. దేవుని దగ్గర మంచిగా నువ్వు ప్రార్థన చేస్తే ఈ సంఘానికి నువ్వు ఏమి మాట్లాడాలో అది నీ నోట నుండి దేవుడు పలికిస్తాడు. నీకు ఏది ఇక్కడ అవసరమో దేవుడు ఇక్కడ ఉన్న వారందరూ చూస్తున్నాడు. నీ మనసును, నీ బాధను, నీ కన్నీటిని చెప్పుకోలేవి చాలా ఉంటాయి మన దగ్గర. బిడ్డల గురించో, భర్తను గురించో, నిన్ను గురించో, నీ పరిస్థితుల గురించో లోకానికి చెప్పుకుంటే ఎక్కడ నేను పలసనైపోతానో చాలా విషయాలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ తెలిసిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన నిన్ను ఎరిగి నీతో దేవుడు తన సేవకుల నుండి మాట్లాడుతూ వస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రవశించు వరం వల్ల సంఘానికి కొన్ని హెచ్చరికలు అనేవి కలుగుతాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు చూసారా, పిల్లనిచ్చాడు, విజయంకుడైపోయాడు. ఆయన యుద్ధానికి వెళుతుంటే ఈయన రామని చెబితే ఈయన కూడా యుద్ధానికి బయలుదేరి వెళుతున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా మారేష వాడగు దోదావాహు కుమారుడగు ఎలియాజరు, నీవు అనన్యతో స్నేహము చూసారా. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉండి మనం ఎవరెవరితో స్నేహం చేస్తున్నావు, ఏమేం చేస్తున్నామో మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలియదు. నీ స్నేహాలు, నీ పద్ధతులు, నీ నడవడిక నీ పిల్లలకు కూడా తెలియపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ భార్యకి, తల్లిదండ్రులకు తెలియపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్బాయి, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని భంగపరచబడుతుంది, నీవు దీనిని సరి చేసుకున్నావా విని నీ కుటుంబం భంగపడకుండా, నీ భవిష్యత్తు భంగపడకుండా మంచిగా ఉంటుంది. చెప్పాను.
చూసారా? తర్షీషుకు వెళ్ళకుండా ఏమైపోయినాయంట? బద్దలైపోయింది. జాగ్రత్త, నష్టం వస్తుంది. మన వ్యాపారాలు బాగుండు, మనం అనుకున్నది ఏది బాగుండదు. మనం మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తాయి. అందుకే ఆ జరగక మునుపు ఇప్పుడు నిలువే పట్టణం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. పట్టణస్థులకు తెలియదు, సేవకుడు కూడా, ప్రవక్త కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పాడు ప్రవక్తతో. ఇప్పుడు ప్రవక్త వెళ్ళి ఏం చేశాడు? ఆ నిలువే పట్టణస్థులతో మాట్లాడాడు. ప్రవచనం ఎత్తి చెప్పాడు, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది, కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఆ ఉగ్రతను తప్పించబడటానికి మీరందరూ ప్రార్థన చేయండి దేవుని దగ్గర. ఒక హెచ్చరిక ఇది. ఆ హెచ్చరిక ఎంతమందిని కాపాడింది? ఎన్ని లక్షల మందిని కాపాడుతుంది? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధిలో ఉండాలి అంటే హెచ్చరిక అనేది చాలా అవసరము. హెచ్చరిక చేస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. వాళ్ళు సరి చేసుకున్నారు, ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఈరోజు ఈ ఉపవాస కుడికలు దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు సరిదిద్దుకున్నావా సరే, లోబడ్డవా సరే, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు సరిదిద్దుకోకుండా లోబడినటువంటి బిడ్డలుగా నీ జీవితం ఇలాగే నీవు చెడు ఆలోచనతో, చెడు స్నేహాలతో, చెడు మాటలతో, ఒకవేళ నీ లాభం కొరకు ఒకవేళ రకరకాలటువంటి వ్యాపారములు, రకరకాలటువంటి పరిస్థితులు ఒకవేళ వెళుతున్నవా, బహుభయంకరమైన నష్టము నీకు రాబోతుంది. జాగ్రత్తగా మనం ఏం చేయాలి? మనం పని చేయవలసినటువంటి అవసరత సంఘం మీద ఉంది. ఎందుకని? మనందరము దేవుని కలిగి ఉన్నాం కనుక, దేవుని కలిగినటువంటి వారు యథార్థముగా, నమ్మకముగా, మంచిగా ఉండాలి. మనం ఎవరిని మోసం చేయటానికి వద్దు. ఒకవేళ మనుషులు మోసం చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ మనం మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేము. ఇక్కడ పిలువబడినటువంటి వారందరూ దేవుని పిల్లలు. మనం దేవుని ఎలా మోసం చేస్తాం? ఇక్కడ ఈ పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడు దేవుడు పిలిచాడు, మనం దేవుని ఎలా మోసం చేస్తాం? అందుకు జాగ్రత్త కలిగి మనము ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన వచ్చుబడిలో, నీకు ఇచ్చిన దానిలో న్యాయముగా, యథార్థముగా మన జీవితాలు ఉంచబడాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 5వదిగా మనం చూస్తే, ప్రవశించు వరం వలన ఆదరణ కూడా మనకు కలుగుతుంది. ప్రవశించు వరం వలన కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చాలు. ఇక్కడ మనకి ఈ ప్రవశించే వారు ద్వారా ఏం కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆదరణ కలుగుతుంది. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. మరి ఇక్కడ దేవుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనల్ని ఇక్కడ ఆదరించడానికి దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు. మనము ఏ బాధతో, కష్టముతో ఉన్నా ఆ బాధను, ఆ కష్టాన్ని మన తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మన పట్ల చాలా దయ, చాలా ప్రేమ వాళ్ళు మనకు కనుపరుస్తారు. నా బిడ్డలు ఇలా ఉన్నారా, ఈ బాధలో ఉన్నారని వారి ప్రాణము తల్లడిల్లిపోతుంది. ఆ బిడ్డలకు సహాయం చేయటానికి, వారి బాధల నుండి వారికి విడుదల కలుగు చేయటానికి వారు తప్పకుండా ప్రయత్నము చేస్తారు. ఒక తల్లిదండ్రులే తన బిడ్డల విషయాల్లో విడుదల కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఆదరించడా? ఇక్కడ నీ ప్రార్థన నిన్ను ఆదరించదా? ఈ స్థలములో నీ కన్నీరు నిన్ను ఆదరించదా? నీ దేవుడు నీకు సహాయమును చేయలేనటువంటి శక్తిహీనుడా అంటే బలహీనుడు కాదు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుని కృప నీకు ఇస్తాడు.
నువ్వు మారాలి, దేవుని మాట వినాలి, నువ్వు నమ్మాలి తప్ప దేవుడి నీ పక్షాన మంచి కార్యాలే ఆయన చేస్తాడు. మనం మారలేం, మన పరిస్థితులు మార్చుకోలేం, మన అలవాట్లు మనం మార్చుకోలేకపోతున్నాం. అందుకే మన జీవితాల్లో దేవుని ఆదరణకు, దేవుని యొక్క కృపకు మనం దూరము అయిపోతూ ఉన్నాం. ఇక్కడ మనము ఈ ప్రవచనం వలన మనకి ఏం కలుగుతుందన్నమాట? ఆదరణ అనేది సంఘానికి కలుగుతుంది. అందుకే సంఘములో ఎవరు కావాలన్నమాట? ఆదరించేటువంటి వారు, ప్రవశించేవారు కావాలి. అలాంటి వారుకు కావాలని నేను ఈ సంఘమును నేను ఆదరించేవాడుగా నేను ఉండాలి అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇది సంపాదించుకుందాం. ఈ ఉపాసకుడుకులు దేశంలో ఉన్న తెగుళ్ళు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శత్రుత్వాలు అనేకమైన పోవాలి. విజయాల కొరకు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, చేతులు ఎత్తారు. ఈరోజు సంఘము యొక్క క్షేమం కొరకు దేవుడిచ్చేటువంటి అనేకమైన వరాలు సంపాదించుకుని ఇక్కడ నీవు నిలబడగలిగితే ఇక్కడ నిన్ను బట్టి సంఘము వేలగా, లక్షలుగా మారాలి. అలాగూ ఈ సంఘమును మనం విస్తరింపచేయాలి. ఏ సంఘం అయితే దేవుని ఆత్మ లేదు, అక్కడ ప్రార్థన లేదు అంటున్నారు, అక్కడే తల ఎత్తుకుందాం. మనం తల ఎత్తుకోవాలి. అనేకులు మన దగ్గరికి రావాలి. ఒక రోషముతో, పౌరుషముతో మనం ఎప్పుడైతే పని చేస్తామో పని జరగకుండా ఎలాగుద్దండి? రోషము కలిగి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య అయినా ఏదైనా సలాం కూడద్దు. అంతే. పని చేసేవాడికి లోబడద్దండి. ఎంత పని అయినా పని చేయకుండా ఉన్నవాడికి చిన్నది కూడా కొండలాగానే ఉంటుంది. అది నీకు పెద్ద సమస్యగా ఉంటుంది. కనుక నువ్వు పని చేద్దాం, నమ్మకముగా దేవుని దగ్గర అడుగుదాం. ఏ సమస్య అయినా దేవుడు తప్పకుండా మనకు పరిష్కారమును దేవుడు చూపిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే ప్రవశించు వరం వలన నువ్వు విశ్వాసి అని, నిజముగా దేవుడు మనలో ఉన్నాడని అనేకులు తెలుసుకుంటారు. అనేకులు మనల్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అంటే దేవుడు మనలో ఉన్నాడు, నిజముగా మనం దేవుని యొక్క బిడ్డలకు విశ్వాసులుగా ఉన్నాం అనేటువంటిది తెలియజేయటానికి ప్రవచన వరము మనకు చాలా సహాయము చేస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 22వ వచనం చదువుదాం, 25వ వచనం చదువుదాం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన ఉన్నది. ప్రవశించుట అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకే సూచన ఉన్నది. అది హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిజంగా ప్రవక్తవేనయ్యా. ఎందుకు ఆ మాట అంది? ఆమె యొక్క నిజస్థితిని ఎరిగిన వాడికి మాట్లాడాడు. ఎవరికి తెలియదు, అది రహస్యం ఎవరికి తెలియదు. అందుకే ఆ నిజస్థితిని తెలుసుకుంది కాబట్టి, ఆయనకి తెలుసు ఆయన నిజంగా ప్రవక్తే అని చెప్పింది కాబట్టి వెంటనే ఆయనకి తన జీవితాన్ని సమర్పణ చేసేసింది. ఎంత మార్పు చూసారా? ఎంత గొప్ప మార్పు తెలుసా? ఈరోజు నీ యొక్క ప్రవక్తన, నీ నిజస్థితి అనేకులు ఎదుట ఉంచినప్పుడు అనేకులు మారి దేవుని దగ్గరికి వస్తారు. మనం నిజస్థితిని, మనం దేవుని బిడ్డలము అనేటువంటి నిజస్థితి మన దగ్గర చూపించలేకపోతున్నాం. మనం దేవుని మందిరంలోకి వస్తే ఒకే విధంగా ఉంటున్నాం, బయటికి వెళితే మన ప్రవక్తన వేరుగా ఉంటుంది, మన పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ఎవరు వస్తారు దేవుని మందిరానికి? ఏం మార్పు చెందారని, ఇక్కడ ఏముందని వస్తారు? రాకపోగా ఈ మందిరమును, ఇక్కడ ప్రయాస, ఇక్కడ జరుగుతున్నటువంటి మనం ఎండగడుతున్నాం, బయట పాడు చేస్తున్నాం. నీ స్వార్థము కొరకు, నీ లాభం కొరకు నువ్వు దేవుని మందిరాన్ని ఎండగడుతున్నావు. అనేకులు దేవుని మందిరానికి రాకుండా నువ్వే ఒక పెద్ద అడ్డుబండగా మారిపోతున్నావు.
ఈ సంవత్సరం ఆ అడ్డుబండని తీసేసుకుని దేవుని మందిరం క్షేమం కొరకు మనందరం ప్రయాసపడదాం. దేవుని మందిరం క్షేమం కొరకు ప్రయాసపడదాం. ఎందుకనంటే ఎజ్రా, నెహెమ్యాలు ప్రయాసపడ్డారు. దాని కొరకు వారు ఎంతో కష్టపడ్డారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గర ఆ అధికారాన్ని తీసుకున్నారు, కొన్ని డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సమాజాన్ని, బిడ్డలందరినీ కూడా సిద్ధం చేశాడు. అది ఏదో సామాన్యమైన పని కాదు. ఎవరికాళ్ళే భయపడిపోతున్నారు. మాకెందుకులే, ఆ శత్రు బలమైనటువంటి వాడు, ఒకవేళ మేము వస్తే ఏమైపోతామో, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా అనుకునే పరిస్థితులలో ఏం చేశాడో తెలుసండి, వారందరిని ఏకం చేశాడు. వారు కత్తులు ఒక చేతితో పట్టుకుని దేవాలయమును బాగు చేయటం ప్రారంభించారు. శత్రువు వస్తే మా ప్రాణము అడ్డుపెట్టైనా మేము ఇక్కడ దేవుని మందిరాన్ని మేము మళ్ళీ తిరిగి బాగు చేసుకుంటాం. చూసారా, వాడు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నమును దేవుడు ఏం చేశాడు, దానిని సఫలమవుతుంది. మన జీవితాల్లో మనం అలాగూ దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు నేను కూడా నిలబడాలి, నా ద్వారా ఈ సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం అందరం కూడా ఆసక్తి కలిగి పనిచేస్తే ఎంత బలమైన పరిచర్య ఇక్కడ జరుగుతుంది, ఎంత బలమైన పరిచర్య జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు మనం వృధా అయిపోయాం, వెనక్కి వెళ్ళిపోయాం. మనం ముందుకు వెళ్ళాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కడి నుంచో వచ్చారు మన ప్రియ మిషనరీ వారు. ఈ రోజుకి 152 సంవత్సరాలు ఇక్కడ మనకి పరిచర్య వచ్చి, బ్యాప్టిస్ట్ పరిచర్య వచ్చి. మిషనరీ వారు 100 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేశారు. ఆ తరువాత 52 సంవత్సరాలు ఇక్కడ మన యొక్క స్వజనులే పరిచర్య చేస్తున్నారు. ఈ పరిచర్యలో దేవాలయములు ఇవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి మన వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. కానీ సోషల్ వర్క్ ఉంది. హాస్పిటల్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే అనేక మంది విధవరాలకి, పిల్లలకి ఆర్థికంగా సహాయము చేయటం కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు వారు చేపడుతూ ఆ పరిచర్యలను ఆగిపోయినాయి. అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకని అంటే ఆర్థికంగా మనకు సహాయం చేసేటువంటి వారు లేకపోవటమే. ఈరోజు ఆర్థికంగా మన యొక్క జీవితాలు చాలా మెరుగుపడ్డాయి, చాలా మనం డెవలప్ అవుతూ వచ్చాం. కానీ మనం ఏం చేయలేకపోతున్నామంటే దీనిని మనము ఈ సేవా జీవితమును అభివృద్ధి కొరకు మనం ఖర్చు చేయలేకపోతున్నాం. వారు ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు మన దేశానికి వచ్చి మన కొరకు వారు భార్యల్ని, పిల్లలని, వారి ఆరోగ్యాలు, వారి ప్రాణాలు త్యాగం చేశారు. వారు ఇక్కడ భాష నేర్చుకున్నాడు, ఇక్కడ వాతావరణానికి అనుకూలపడ్డారు. మనకున్నటువంటి అనాగరికత, మనకున్నటువంటి అనేకమైన శుభ్రత లేనటువంటి పరిస్థితులను బట్టి దీర్ఘకాల వ్యాధులు, ఆ వ్యాధులు వస్తే హాస్పిటల్ లేవు, ఏమీ లేవు, ఇక చనిపోతూ చూస్తూ ఉండటమే. ఇలాంటి పరిస్థితుల్లో వారు నిలబడి మనకెంతో సహాయమును దయచేశారు. ఆనాడు ఉన్నటువంటి మూఢనమ్మకాలు, చాలా మూఢనమ్మకాలు. ఆడపిల్లలు బయటికి వెళ్ళి చదవకూడదు, మూఢనమ్మకం. వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు బయటికి రాకూడదు. ఆ రోజుల్లో పురుషుల యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉండేది. ఆడపిల్లలు అంటే చాలా నీచంగా కనిపించేవారు. ఇలాంటి పరిస్థితులలో మిషనరీ వారు ఆడపిల్లలకు కూడా విద్యను వారు అభ్యసింపచేయాలని వాళ్ళు స్కూల్ కట్టారు, లేడీస్ హాస్టల్ కట్టారు. ఒక చిన్న వరండాలో ప్రారంభించారు కాకినాడలో. దాన్ని చూసినటువంటి అనేక మంది అగ్రకులాల వారు చాలామంది, ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, ఇలా మాకు అభ్యంతరకారణం అన్న వారు ఏమీ వినకుండా ఆ పరిచయం చేయబట్టే ఈరోజు ఈ స్త్రీలు కూడా పురుషులతో తక్కువేమీ కాదు అన్న ఒక గొప్ప స్థాయికి ఈరోజు మనందరం రావటం జరిగింది. ఒకప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల నుండి మరి ఎవరో మనకి తెలియదు వాళ్ళు
మన దేశాన్ని మనలను అన్ని విధాల అభివృద్ధిలోనికి తీసుకురావాలని వారు లక్షల కోట్ల రూపాయలు మన కొరకు వారు ఖర్చు చేశారు. వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వారి దేశాన్ని కొరకు కాదు, మన కొరకు దేవుడు వాడుకున్నట్లు వారికి ప్రేరణ కలుగు చేశాడు. మనకిచ్చిన జ్ఞానాన్ని మన కుటుంబం కొరకే కాదు, ఇక్కడ సంఘం కొరకు కూడా మనం ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ డబ్బుని, ఆ తెలివితేటలు ఇక్కడ ఉపయోగించాలండి. సంఘానికి తెలివి కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, నమ్మకమైన వారు కావాలి ఇక్కడ. అలా ఎప్పుడైతే నీవు దేవుని కొరకు నీ ప్రాణమును సహా ద్వేషించి నీవు దేవుని వెంబడిస్తేనే ఇక్కడ దేవుని పరిచర్య జరుగుద్దండి. ఈ సమస్యలు నాకెందుకండి, ఇబ్బందులు అనుకున్నవాడు దేవుని పని చేయలేం. మనం నిలబడినప్పుడే దేవుడు ఏదైనా సంఘం క్షేమంగా ఉంటుంది, అన్ని క్షేమంగా ఉంటాయి కదా. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఈ ప్రహరీ కట్టేటప్పుడు ఎంత వివాదమో, ఇవాళ ఈ ప్రహరీ కట్టిన తర్వాత ఎంత వారికి నెమ్మదిగా ఉందో, వాళ్ళకి మంచిది. సమస్యలన్నీ పరిష్కరిస్తే ఎంత మంచిదో. తెలియక వివాదాలు, తెలియక సమస్యలు, తెలియక గొడవలు అర్థం కాకే. కనుక మన జీవితాలలో ప్రతి సమస్యను పరిష్కరించుకుంటే అది మేలు కలుగుతున్నప్పుడు సమస్య పరిష్కరించుకోవటానికి లోబడతాం. లేకపోతే ఇక వివాదమే. ఎప్పుడు మన జీవితాల వివాదాలు మిగిలిపోతాం. చివరికి ఒక మాట చెబుతాను. ఏడోదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 24వ వచనములు అంటాడు, ప్రవశించు వరం వలన మన పాపములు తెలియచేయబడతాయి. మన తప్పిదాలు, మనం చేసేటువంటి తప్పిదాలు మనకు తెలియచేయబడటం జరుగుతుంది. అయితే అందరూ ప్రవశించుచుండగా అది ఇక్కడ జరిగే ఉపదేశం వలన అతను లోపలికి వస్తే తను ఏమని తెలుసుకుంటాడు, నేను తప్పు చేస్తున్నాను అనేది తెలుసుకుంటాడు. చదవండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత ఘోరమైన పాపులని రండి, నువ్వు తెలుసుకుంటావు ముందు. ఎందుకని ఇక్కడ సత్యం అనేటువంటి వాక్యము రెండంచుల ఖడ్గం. నీ ప్రవక్తన నీకు మంచిగా కనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో మంచిగా ఉందో లేదో దేవుని వాక్యం నీకు చెప్పదు. ఇది అద్దం లాంటిది, ఇది ఒక సుత్తు లాంటిది. నీ పరిస్థితులను నీకు అర్థమయ్యేటట్లుగా నీకు చూపించగలిగేది. అందుకే అనేకులు ఏం చేయాలి అంటే, నువ్వు దేవుని దగ్గరికి రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా నీవు వినాలి. విన్నప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుద్ది, నీ తప్పుదమేంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే దావీదేమనుకున్నాడు, నేను రాజును కదా, నేను ఏది చేసినా దానికి ఏమి తప్పు ఉంది అని అనుకున్నాడు. కానీ ఆ దావీదుకి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చక్కని సందేశాన్ని ఇచ్చాడు. నీకు 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటికి ఒకే గొర్రె ఉంది. నువ్వేం చేసావు, నీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నీ 100 గొర్రెలు ఒకటి తీసుకొచ్చి కోసి వధించి పెట్టాలి. కానీ నువ్వేం చేసావు, నీ 100 గొర్రెలు అలాగే పెట్టుకున్నావు. ఈ ఒక్క గొర్రెని బలవంతాన తీసుకెళ్ళి చేసావు. అంటాడు, అసలు ఎలాంటి వాడు నా రాజ్యంలో? అప్పుడు అంటాడు, అతను నువ్వేనయ్యా. నీకు ఎంతమంది భార్యలు, ఉపపత్నులు ఎంతమంది నీకు ఇస్తే, ఒక భార్యను తనకిస్తే ఆ భార్య నువ్వు తీసుకెళ్ళి పాడు చేస్తావా? అప్పుడు ఏడ్చాడు. అప్పుడు తన మార్గం తప్పని, నేను చేసిన తప్పని ఏడ్చాడు, గగ్గోలు పెట్టుకున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ తప్పిదాలు తెలుస్తాయి. దేవుడు మాట్లాడుతాడు. నీలో ఉన్నటువంటి పొరపాట్లేంటో నీకు అర్థమయ్యేటట్లుగా ఆయన చక్కగా నీ కళ్ళకు కట్టినట్లు దేవుడు అన్నీ చూపిస్తాడు. కనుక ఈరోజు సంఘమునకు ఎవరు కావాలంట? ప్రవశించేవారు కావాలి. అది మనం సంపాదించుకోవాలంటే మన పాపములన్నీ ఒప్పుకుందాం, పరిశుద్ధతను సంపాదించుకుందాం. దేవుడిచ్చే ఆ కృపావరాలు సంపాదించుకునే అర్హత కలిగిన వారుగా ఈ ఉపవాస కూడికలు నేను సిద్ధం చేయనుగాక. నీ జీవితాన్ని ఆ విధముగా నడిపించునుగాక. మనము ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాం. ఆశీర్వాదాలు, నిజమైన ఆశీర్వాదాలు ఇవే. ఈ నిజమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలని ఆయన చాలా గుప్తంగా ఆయన దగ్గర దాచుకున్నాడు. ఎవరు ఆ యోగ్యత కలిగి ఉంటారో ఆ ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. సంఘములోనే దేవుడు నేను ఒక బలమైన తలగా. ఇక నిన్ను ఎవరు పిలవవసరంలా.
నువ్వు ప్రవశిస్తూ మంచిగా నీవు ఉంటే నీ దగ్గరికి లక్షల మంది వస్తారండి. నువ్వెవ్వరింటికి వెళ్ళవసల్లా, నువ్వెవ్వరు చుట్టూ తిరగవసల్లా. నీలో ఉన్నటువంటి ఆ దైవభక్తి, ఆ దైవ కృప, ఆ దైవ నీతిని చూస్తున్న వారు అందరు నీ దగ్గరికే పరిగెత్తుకుని వస్తారు. ఆ విధంగా మనం ఏం చేయాలన్నమాట, మనం ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షుడా, సంఘమునకు ఏది అవసరమో నీకు తెలుసయ్యా. కుటుంబానికి ఏది అవసరమో ఏ విధముగా తల్లిదండ్రులకు తెలుస్తుందో, సంఘమునికి ఏది అవసరమో దైవజనులకు తెలుస్తుందో, అలాగనే ప్రభా నీ దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకు ఏది అవసరమో నీకు తెలుసయ్యా, నీకు తెలుసు. అందుకే సంఘ క్షేమము కొరకునైనా ఆ క్షేమం కోరేటువంటి కొన్ని వరాలు కలిగిన వారు అవసరం అంటున్నావు. ఆ వరాలునైనా ఆ శక్తితో, ప్రార్థనతో, భయభక్తులతో, నీతితో ప్రభా ఇక్కడ మేము దాన్ని సంపాదించుకోవటానికి మంచి ప్రార్థన పోరాటమును చేయవారుగా ఈ స్థలములో నా పిల్లల్ని మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. నా ద్వారా, ప్రవచనము ద్వారా, పరిశుద్ధత ద్వారా, నా ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడాలయ్యా. ఎన్నో జీవితాలు ప్రభు కట్టబడాలి. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి ప్రభా. ఆ విధమైన నీ కృప నా పిల్లలందరికీ దయచేయమని ఈ 40 దినాలు ఉపవాస కొడికలు ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గొప్ప శక్తినినైనా రేకెత్తించేటట్లు ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకునటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కావతల భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.